ఎన్డీఏ సర్కార్ ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. 10 ఏళ్లలో కొత్తగా 22 ఎయిమ్స్ ప్రారంభించామని చెప్పారు. ఆన్లైన్ బెట్టింగ్ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు కేంద్ర మంత్రి వైష్ణవ్. కేంద్ర బడ్జెట్లో బీజేపీయేతర రాష్ట్రాలకు తగిన ప్రాధాన్యం దక్కలేదన్నారు కాంగ్రెస్ అగ్రనేత ఖర్గే. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ప్రజా సంక్షేమానికి ఎన్డీఏ సర్కార్ ప్రాధాన్యత ఇస్తోందన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. 2017 ఆరోగ్య విధానం సమగ్రమైందని చెప్పారు. 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా 22 ఎయిమ్స్లు ప్రారంభించామని చెప్పారు. ఎయిమ్స్ లో సిబ్బంది కొరత లేకుండా చర్యలు చేపట్టామన్నారు నడ్డా. लेकिन 2017 का जो हेल्थ पॉलिसी प्रधानमंत्री मोदी जी के नेतृत्व में बनी, ये कॉम्प्रिहेंसिव हेल्थ केयर बना है और इसमें हम लोगों ने जहां क्यूरेटिव का ध्यान रखा वहां प्रिवेंटिव का भी ध्यान रखा, प्रमोटिव हेल्थ केयर को भी ध्यान में रखा, क्यूरेटिव को भी ध्यान में रखा, पैलिएटिव को भी ध्यान में रखा और रिहैबिलिटेटिव को भी ध्यान में रखा. यानी अभी जो हमारी हेल्थ पॉलिसी है वो कॉम्प्रिहेंसिव हेल्थ पॉलिसी है. ఆన్లైన్ జూదం బెట్టింగ్ నివారించేందుకు కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. 2024లో 1000 కంటే ఎక్కువ బెట్టింగ్ వెబ్సైట్లు బ్యాన్ చేశామన్నారు. బెట్టింగ్ ని ఎదుర్కోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు అశ్విని వైష్ణవ్. This clearly specifies that any unauthorized betting and gambling can be punished with the imprisonment of up to 7 years. So I will request the honorable member to work through the state government. Action can be taken both under the state law which Tamil Nadu government has passed as per the constitutional arrangement and under the Bharatiya Nyaya Sanhita. కేంద్ర బడ్జెట్లో బీజేపీయేతర రాష్ట్రాలకు తగిన ప్రాధాన్యం దక్కలేదన్నారు కాంగ్రెస్ అగ్రనేత ఖర్గే. కర్ణాటకలో నేషనల్ హైవేల విస్తరణకు కేంద్రం వెంటనే నిధులు రిలీజ్ చేయాలన్నారు. భూసేకరణ పూర్తయినప్పటికీ పనులు ముందుకు సాగడం లేదన్నారు ఖర్గే.